Welcome back to the YouTube channel again. So we are back with some memes, cricket memes, IPL memes. So let's check it. అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఏమి మీరు మాదక ద్రవ్యాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. కంపల్సరీగా మీరు ఇంత సొమ్మిస్తగిన మేము అరెస్ట్ చేయము అని చెప్పి రీసెంట్గా అవి జరుగుతున్నాయి. వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది మీరు. అలాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, ఇప్పుడు క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో ఫస్ట్ చిన్నపిల్లల మీద పోక్సో అంటే తెలుసా? కాన్ఫిడెన్స్ చూడు తమ్ముడు. వాయిస్ హౌ యూస్ పండగ గుద్ద దూలేంది మామ నీకు. నీ అక్క పోలింగ్ స్వాంగ్ స్మో ఎంజాయ్ పండగ. గట్టి పోలీసింగ్ సీనియాలని వాయిస్ బదం బీరకాయ కోడిగుడ్డు మిక్సింగ్. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. బండిని మరీ అంత లేపొద్దు, పడతారు. ఇద్దరికిద్దరు బండిని వదిలేసారు. గాల్లో ఎగిరిండు ఆయన. దూల్పేట నాకు దూలెక్కువ, సిక్స్లు కొట్టండ్రా అంటే 6 మాత్రమే కొడుతున్నారు. సంసన్ 6, గైక్వాడ్ 6, పోనీలో 49 క్రాస్ చేశారు. తప్పు బ్రో, ప్రతిసారి దాన్ని తీసుకురాకూడదు. జడ్డు, కెన్ యూ ప్లీజ్ లూజ్ యువర్ వికెట్ ఆన్ ద ఫస్ట్ బాల్, వి వాంట్ టు సీ. ఏంటి ఎంఎస్డియా? ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు వేసినాడు. ఎప్పుడు కానీ డిస్రెస్పెక్ట్ చేయకూడదు, ఇదే ఒకటి. వెనకాల బోర్డు కూడా ఎంఎస్ ఆఫీస్ అని ఉందేంట్రా, తాలా ఫర్ రీజన్. పాపిస్టోలర్ ఆర్సీబీ దరిద్రం మొత్తం సిఎస్కేకి అంటించారు కదరా. దేవుడు అనేవాడు ఉంటే సిఎస్కే ఇక్కడ నుంచి అయినా బాగా ఆడాలి. బాగా ఆడుతుంది బ్రో, కాకపోతే కొంచెం పోయింది అంతే. ఒక మ్యాచే కదా, ఓడిపోయిన బాధ కంటే 49 దాటడం అదే హ్యాపీ. రేపు ప్రతిసారి ఎందుకు రా దాన్ని తీసుకొస్తారు? మెన్ విల్ బి మెన్, పీక్ మేల్ కంటెంట్ ఏంటి? ఏడ పని పాటలు వీళ్ళకి. మొత్తం అన్ఎంప్లాయ్మెంటే. యాక్చువల్ నేను కూడా అన్ఎంప్లాయ్మెంటే. ర్యాట్ సీనా వర్సెస్ అండర్ రేటెడ్. 300 లోడింగ్, 300+300. అటు కేకేఆర్, ఇటు ఎస్ఆర్హెచ్. రెండింటికి బౌలింగ్ సరిగ్గా లేదు. ఎవరు కొడితే వాళ్ళదే ఫస్ట్ రికార్డ్ రే. ఎందుకంటే బ్యాటింగ్ ఇద్దరిది బాగుంది, బౌలింగ్ ఇద్దరు వేయనట్టే. గ్రీన్ రెవల్యూషన్ బై సిఎస్కే. సిఎస్కే క్రాస్డ్ 49. ప్రతి దాంట్లో గెలుపుతారు రా వాళ్ళని. అవసరమా? అట్లీస్ట్ వీఆర్ హెల్పింగ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫర్ 49. అరే వద్దురా రే రే, ఆపండ్రా రే 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 రే. ఎందుకురా? ఏం సాధిస్తారు రా బ్రో? ఇంత హేటెడ్ తోటి ఏం సాధిస్తారు చెప్పండి? దట్ వన్ సౌండ్లెస్ ఎలక్ట్రిక్ స్కూటీ వెన్ ఐఎమ్ పీస్ఫుల్లీ వాకింగ్ ఆన్ రోడ్. వాల్యూమ్ ఎక్కువ ఉంది బ్రో, అందుకే నేను కూడా భయపడ్డా. కొంచెం తక్కువ చేయాలి దీన్ని, కొంచెం ఎక్కడ తక్కువ చేసేది. కనీసం హార్న్ కూడా వేయరు బ్రో కొంతమంది అయితే. చాలా సైలెంట్గా వెళ్తుంది. వాడు వెళ్తున్నాడు అనే విషయం కూడా తెలియదు. నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. వాళ్ళ బౌలర్స్ని మన వాళ్ళు మింగుతారు, మన బౌలర్స్ని వాళ్ళు మింగుతారు. ఓకే, కాపీరైట్. వీడియోని నేను ఎక్కువగా ప్లే చేయకపోవడానికి కారణం కాపీరైట్. ఈ సాంగ్ ఉంది చూసారు, సాంగ్ని ప్లే చేసామనుకో అది డిటెక్ట్ చేస్తుంది. అది డిటెక్ట్ చేసిన వెంటనే స్ట్రైక్స్ పడతాయి. అనవసరంగా కొత్త ఛానల్ ఎందుకని అవుతున్నా. కానీ మింగడం మాత్రం పక్క. బౌలర్స్ బీలైక్ మమ్మల్ని దెంగేయమంటారు.
ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. గొప్ 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 గొప్. సింపుల్గా చెప్పాలంటే ఎర్రిపుక్ బౌలింగ్ వర్సెస్ పిచ్పోక్ బౌలింగ్. బ్యాట్స్మెన్స్కి పండగ, బౌలర్స్ ఏమో దండగ. 300 కొట్టే బ్యాటింగ్ లైనప్, 310 ఇచ్చే బౌలింగ్ లైనప్. చూడబోతే టేబుల్స్ లాస్ట్ ప్లేస్ కోసం గట్టి పోటీ ఇచ్చే టీమ్స్. ఇది రెండేమో అనిపిస్తుంది. ఎప్పుడు యాక్చువల్ మ్యాచ్ ఎప్పుడో చూడాలి. ఆ రోజు నేనైతే టీవీకి అతుక్కపోయి ఉంటా. SRH 2026 ఎప్పుడు? 2 ఏప్రిల్ దగ్గరలోనే ఉంది. ఈ వీడియో ఎడిటింగ్ చేసేలోపు ఆ మ్యాచ్ చూసేస్తా కావచ్చు. నాకు బతకం బ్రో, 3-4 రోజులు చేస్తాను నేను వీడియో ఎడిటింగ్. నాకు ఎడిటర్ కూడా లేడు. అందుకే గుడి నుంచి డబ్బు దొంగలించి గల్లీ కుక్కకి బిస్కెట్ తినిపించాను. మాతో పాటు అది కూడా నరకానికి వచ్చేసింది. డాగ్ ఫీలింగ్. ఏం చిల్లర నా కొడుకులు ఉన్నారా మీరు? ఏం లేదు, యమధర్మరాజు ఆ చింటితోటే మీ పిచ్చకాయలను కొరికిపిస్తాడు. నవ్వింది చాలు, పోయి వేడి వేడి నూనెలో దూకండి. దానికి తక్కువనే ఉంటుందేమో సెక్స్, మీకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది తెలియక చేసింది కదా. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే అది రోత ఏంట్రా? అదే ఒకవేళ హాలీవుడ్లో కెప్టెన్ అమెరికా, సుబ్రహ్మణ్యం లాంటి హీరోస్ చేస్తే సొల్లు ఖర్చుకుంటూ చూస్తారు. అదే తెలుగులో తీస్తే ఇదేం రోత ఆమ్నారా? ఇది ఖచ్చితంగా రోతనే, నిజంగా చెప్తున్నా. ఇట్లాంటి కెప్టెన్ అమెరికా చేయడమే ఖచ్చితంగా మనలో చేస్తారు. సిఎస్కే ఫ్యాన్స్ రైట్ నౌ. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. సిఎస్కే ఫ్యాన్ మీ అన్న నవ్వాలో ఏడవాలో తెలియని సిచ్యువేషన్. ఫస్ట్ నవ్వు, తర్వాత ఏడు, ఆ తర్వాత ఆలోచించు ఏం చేయాలి. ఆఫ్టర్ దిస్ వైభవ్ సూర్యవంశీ 15 balls-కి 50. సూర్యవంశీ ఆడే గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే మనం చేయాల్సింది అతను చేస్తున్నాడు. చిన్నప్పుడు మనం బ్యాట్ పట్టుకొని మంచి క్రికెటర్ అవ్వాలి, అది ఇది అవ్వాలనుకునే వాళ్ళం. కానీ మనం బ్యాట్ పడితే ఇంట్లో వాళ్ళు చీపిరి పట్టేవాళ్ళు, అది వేరే విషయం. ఇంకా అది అట్లా అయిపోయింది. సో సూర్యవంశం చూస్తే మనం చూసుకున్నట్టుంది, కానీ వీఆర్ ఏ ఫెయిల్యూర్స్. అయినా కాంపిటీషన్ బాగుంది. ఒక వీడియో చూసా, దగ్గర 700-800 మంది జూనియర్ క్రికెటర్స్ లైన్లో నిల్చున్నారు ఫంక్షన్కి. ఏందో ఏమో. సిఎస్కే ఫ్యాన్స్ వాచింగ్ జడ్డు టేకింగ్ వికెట్స్ అగెన్స్ట్ దెమ్ అండ్ సెలబ్రేటింగ్ ఇట్. పాపం మరి తీసేశారు, అతను రివెంజ్ తీసుకుంటున్నాడు. అందులో తప్పేముంది? వాడు అవుట్ అయితే డ్యాన్సులు చేశారుగా, ఇప్పుడు చేయండి. పాలు పొంగితే స్టవ్ ఆఫ్ చేద్దామని రెడీగా ఉన్నా. మీన్ వైల్ స్టవ్ మీద ఉన్న పాలు మీరు ఎదురుగుండా ఉంటే నల్లకి కాదు. మనం ఎదురుగా ఉంటే అది పొంగదు, పక్కకు పోతేనే పొంగుతుంది. ఈ సీన్కి ద బెస్ట్ కరెక్ట్. 2 విన్నర్, టెంప్లెట్ విన్నర్. మీరు ఎదురుగుండా ఉంటే నల్లకి కాదు. గొప్పోడు. అలాంటి గొప్పోళ్ళకి ఇలాంటి గొప్ప గొప్ప మీమ్సే వస్తాయి. దిస్ మీమ్ డిజర్వ్స్ ది రిచ్. నేను ఇంతవరకు పాలని పొంగడం కాదు, దగ్గర ఒక 10-12 సార్లు మాడగొట్టిన కావచ్చు. గంజంత కర్రగా ఇట్లానే పెట్టి 2-3 నిమిషాలు వద్దాంలే కానీ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉన్నా. 30 నిమిషాల దాకా గుర్తు రాలే నాకు. 30, 40, 50 ఒక్కొక్కసారి గంట అయ్యేది. గంట అయిన తర్వాత చూసేవారికి గంజంతా కర్రగా, కిచెన్ అంతా పొగలతో ఉండేది. తర్వాత మళ్ళీ పాల ప్యాకెట్ కొనుకొచ్చేటని, అది వేరే విషయం. నన్ను కూడా ఇంట్లో మామూలుగా కాదు. ఆఫ్టర్ 1 పెగ్ మీ అండ్ మై ఫ్రెండ్. అన్న హైదరాబాద్ పోవాలంటే ఇటేనా అన్న? వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుస్సేన్ సాగర్ పోయి దుంకుండ్రి. హుస్సేన్ సాగర్లో పోయి దుంకి అది హైదరాబాద్ వచ్చేసినట్టు అక్కడికి పోతే. ఓకే, దట్స్ ఇట్ గైస్. పెద్దగా ఈ వీడియో లెంతీగా కూడా లేదు, జస్ట్ చిన్నగా అట్లా పెట్టేద్దాము. పార్ట్ 2 ఉంటుంది దీనికి. ఎందుకంటే ఈరోజు జస్ట్ ఇద్దాముందే సిఎస్కే మ్యాచ్ అయిపోయింది కాబట్టి అప్పటిదప్పుడు సిఎస్కే మేము చేశాను. ఒకవేళ రేపు ఇంకొన్ని సిఎస్కే
బాగా దారుణంగా ఓడిపోయింది కదా. ఇంకొన్ని మీమ్స్ వస్తాయి రేపటి వరకు, అవి కలెక్ట్ చేసుకొని దాని మీద రియాక్ట్ అయ్యి ఇంకో వీడియో రిలీజ్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2. ఓకే, బాయ్ బాయ్.